హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి, ఐకార్ లేనటువంటి కాలేజెస్లో అడ్మిషన్ల గురించి కొంచెం అయితే మనం మాట్లాడుకుందాం. జనరల్గా మనం దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అఫిలియేటెడ్ కాలేజెస్ కొన్ని అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో మనం చూసినప్పుడు దాదాపుగా 4 కాలేజీలకి ఐకార్ చేత గుర్తింపు అయితే ఉంది. లేటెస్ట్గా లాస్ట్ ఫిబ్రవరి లేదా మార్చిలో హెచ్ఆర్లో ఉన్నటువంటి కాలేజీకి కూడా గుర్తింపు రావడం వల్ల మొత్తం 4 కాలేజీలకి ఐకార్ నుంచి గుర్తింపులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కదిరి బాబురావు అలాగే జేసీ దివాకర్ రెడ్డి కాలేజీల్లో ఈ గుర్తింపులు అయితే రాలేదు. త్వరలోనే వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ కాలేజీలో చేరినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఐకార్ ఉన్న కాలేజీలో ఓకే, ఐకార్ లేనటువంటి కాలేజీల్లో చదివితే ఆ డిగ్రీ పనికిరాదా, లేకపోతే అది ఎందుకు పనికిరాదా ఏంటనేటువంటిది కూడా మనం దీంట్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి జనరల్ చూసినప్పుడు ఆచార్య ఎన్జీ రంగా కానీ లేదంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కానీ మనం చూస్తే ఏంటంటే సీట్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఒకసారి మనం అయితే చూద్దాం. ఈ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో మనం గమనించినప్పుడు ఏంటంటే దీంట్లో మనకి 2 రకాల కాలేజెస్ అయితే ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ కాలేజెస్, రెండోది ప్రైవేట్ కాలేజెస్. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో చాలా పాత కాలేజీలన్నీ ఉన్నాయి. నైరా, నంద్యాల, బాపట్ల అనేటువంటిది ప్రాచీనమైనటువంటి కాలేజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఎప్పుడో ఆల్మోస్ట్ చాలా ఎక్కువ సంవత్సరాల ముందే దాన్ని ఎస్టాబ్లిష్ అయితే చేశారు. పాత కాలేజ్, ఓల్డ్ కాలేజ్ అది బాపట్ల కాలేజ్. సో ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేసినటువంటివన్నీ కూడా మిగతా తిరుపతి కావచ్చు, లేకపోతే ఇవన్నీ చాలా పాత కాలేజీలు. అలాగే నైరా కాలేజ్, తర్వాత రాజమండ్రి కాలేజ్, తర్వాత ఇంకా ఇలా మొత్తం మీద ఈ కాలేజీలన్నీ కూడా మనకి ఉన్నాయి. రాజమండ్రిలో కాలేజ్ లాస్ట్లో, అన్నిటికంటే లాస్ట్లో పెట్టినటువంటి కాలేజ్ రాజమండ్రి కాలేజ్. దానికి సొంత భవనాలు లేకపోవడం, కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల దానికి ఇండివిజువల్గా ఐకార్ గుర్తింపు అయితే లభించలేదు. సో జనరల్గా మనకి ఐకార్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూస్తే ఏముంటాయంటే, ఏ కాలేజీలు మనకి కనిపిస్తాయంటే బాపట్ల కాలేజ్ కనిపిస్తుంది, తిరుపతి కాలేజ్ కనిపిస్తుంది, అలాగే నంద్యాల కాలేజ్ కనిపిస్తుంది, నైరా కాలేజ్ కనిపిస్తాయి. సో వీటన్నిటికి ఇండివిజువల్గా మనకి ఐకార్ గుర్తింపులు ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. రాజమండ్రి కాలేజ్ పేరు మనకి ఐకార్ వెబ్సైట్లో అయితే కనిపించదు. సో అది త్వరలోనే వస్తుందని అయితే మనకి చెప్తున్నారనమాట. అలాగే ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే 4 కాలేజెస్ అయితే ఐకార్ గుర్తింపు అయితే ఈ సంవత్సరం వరకు అయితే ఐకార్ గుర్తింపులు పొంది ఉన్నాయి. జేసీ దివాకర్ రెడ్డి కాలేజ్ అండ్ కదిరి బాబురావు కాలేజెస్కి ఇప్పుడు రాలేదు ప్రస్తుతానికి అయితే. సో ఈ కాలేజెస్లో చదువున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు చూద్దాం. గవర్నమెంట్ కాలేజీలు మనం చూసినప్పుడు ఏంటంటే కొత్తగా పెట్టారు కాలేజీలు. ఉదయగిరిలో పెట్టారు, అలాగే పులివెందుల్లో పెట్టారు, పాది రాజమండ్రిగా. ఈ 3 కాలేజీలకి ఇండివిజువల్గా కాలేజెస్కి ఐకార్ గుర్తింపు అయితే లేదు. బట్ ఈ కాలేజీలు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆధ్వర్యంలో, అంటే ఆచార్య ఎన్జీ రంగా ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు. ఈ కాలేజీల్లో చేరడం వల్ల ఎటువంటి నష్టం కూడా ఏది ఉండదు. సో మిగిలినటువంటి కాలేజెస్లో ఏ విధంగా అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఫర్దర్గా ఫ్యూచర్లో ముందుకెళ్ళేటప్పుడు కూడా దాని నుంచి పెద్ద ఇబ్బందులు అయితే ఏమి కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు లేవు. సో పీజీ చేసుకోవడానికి కానీ, మిగిలినటువంటి ఎంట్రన్స్ రాసుకోవడానికి కానీ ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే ఉండవు. మనం అనుకున్నట్టుగా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకు అంటే మీకు సర్టిఫికేట్ ఇచ్చేటువంటిది ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, అందులోనే గవర్నమెంట్ కాలేజే కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా అనుమతులు అయితే పొందుతూ ఉంటారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి కూడా 2026 వరకు గుర్తింపు ఉంది. అది అయిపోయిన వెంటనే వాళ్ళు దాన్ని రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు. కొంతకాలం ఉంటుంది, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అని చెప్పేసి అలా కొంత టైం పీరియడ్లో ఐకార్ అక్రిడిటేషన్ ఇస్తుంది. సో అది అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని రెన్యువల్ అయితే చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఐకార్ అనేటువంటిది చెప్తా, దాని ఇంపార్టెన్స్ ఎందుకోసమని చెప్పుకునే ముందు ప్రైవేట్ కాలేజెస్లో, ఈ 2 ప్రైవేట్ కాలేజెస్లో లేదు, మరి వాటిలో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. సో వాటిలో కూడా మీకు సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అథారిటీ ఏది అని అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాత్రమే. నీకు జేసీ దివాకర్ రెడ్డి డైరెక్ట్గా సర్టిఫికేట్, అలాగే కదిరి బాబురావు కాలేజ్ నుంచి డైరెక్ట్గా సర్టిఫికేట్ అయితే ఉండదు. నీకు సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి అథారిటీ ఎవరు అని అంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో వాళ్ళు నేరుగా నీకు దాని మీదే, ఆ పేరు మీదే నీకు సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఆచార్య ఎన్జీ రంగా కాలేజ్కి ఆల్రెడీ అక్కడ ఐకార్ అక్రిడిటెడ్ యూనివర్సిటీ, అందులో దాంతోపాటుగా చాలా మొత్తం
భారతదేశం మొత్తం మీదే ఒక మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీ పేరు మీదే నీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో అందువల్ల ఏంటంటే ఆ యూనివర్సిటీకి ఆల్రెడీ ఐకార్ గుర్తింపు అనేటువంటిది ఉంటుంది. అందువల్ల మనకి ఉన్నటువంటి అవకాశాలు ఏమైనా పోతాయేమో, ఫర్దర్గా మనం పీజీ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయేమో అనేటువంటిది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అవన్నీ కూడా మనం రాసుకోవడానికి అన్నిటికీ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ అంటే ఇంకా ఫర్దర్ చాలా వరకు ఇంకేదో కావాలి అని అనుకుంటే మనం ఏం చేయలేం, కానీ మినిమం మనము ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు, అక్రిడిటెడ్ కాలేజీల్లో బెనిఫిట్స్ అయితే పొందుతున్నామో అంతకంటే తీసిపోని విధంగానే వీటన్నిటికీ ఉంటాయి. ఎందుకనంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి లింకప్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ అలా కాకుండా ఉంటే మాత్రం మనం అయితే చెప్పలేం. ఇకపోతే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ కాకుండా బయట కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, అలాగే బయట కూడా చాలా కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా ఒక కొంత సమాచారం మనమైతే చూద్దాం. ఇప్పుడు వాటిలో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా వరకు మనం ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో మనం చూసినప్పుడు ఏంటంటే కొన్ని జనరల్ యూనివర్సిటీస్ అనమాట. వాళ్ళకి అగ్రికల్చర్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీలు కాదు అసలు జనరల్గా. అగ్రికల్చరల్ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ ప్రధానంగా అగ్రికల్చర్ ప్రధానమైనటువంటి వ్యాపకం కలిగి ఉండేటువంటి యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. జనరల్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయన్నమాట. ఈ జనరల్ యూనివర్సిటీలో మామూలు కోర్సులన్నీ ఆఫర్ చేస్తుంటారు, బీఏ, బీకామ్, లేకపోతే ఇంకా మిగిలినటువంటి అదర్ కోర్సులన్నీ కూడా చేస్తుంటారు. బట్ ఇప్పుడు మనం చూసేటట్టయితే లేటెస్ట్ గత 2-3 ఏళ్ళలో వచ్చినటువంటి ట్రెండ్ ఏంటంటే వాళ్ళు కూడా కోర్సులు స్టార్ట్ చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్ అనే కాకుండా బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి కొన్ని కోర్సులు స్టార్ట్ చేశారు. ఇవి జనరల్గా వాళ్ళు ఎలా పబ్లిసిటీ చేశారు బయట అని అంటే, బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ మా దగ్గర కూడా ఉంది, మేము కూడా కాలేజ్ పెట్టాం, దాంట్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి చేశారు. దాంతో ఏమైందనంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు, సో ఆల్మోస్ట్ బైపీసీ గ్రూపుల్లో చదివినటువంటి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాటిలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే మేము చదివినటువంటి కాలేజ్లోనే బీఎస్సీజీ ఉంది, దానికి ఎంట్రన్స్ రాయాల్సిన పని లేదు, నేరుగా డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారు కాబట్టి అని చెప్పేసి దాంట్లో జాయిన్ అయిపోయి. సో ఇందుకే ఈ కోర్స్కి ఎవరు దానికి స్పాన్సర్ చేస్తారు, దానికి అక్రిడిటేషన్ ఉందా లేదా, ఇలాంటివన్నీ ఎవరు ఆలోచించలేదన్నమాట. కొన్ని లక్షల మంది ఈ లాస్ట్ 2 ఇయర్స్లోనూ ఈ బీఎస్సీఏజీ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి కోర్సులో జాయిన్ అయ్యారు. సో ఆ కోర్స్కి ఎటువంటి పర్మిషన్ ఉందో, ఎవరు పర్మిషన్ ఇస్తారో, అది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇదా, ఐకార్కి రిలేటెడ్ ఉన్నటువంటి కోర్సా, లేకపోతే ఐకార్కి దానికి ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది ఎవరు కూడా చూడట్లేదు అనమాట. సో కాలేజీల వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళి, అక్కడ కూడా ఫీజులు తక్కువే ఉండవు, లక్షల రూపాయల్లోనే ఫీజులు అయితే ఉంటాయి అనమాట. అలా చాలామంది జాయిన్ అయిపోయారు. దాంతోపాటుగా ఈసారి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా రాష్ట్రంలో మనకైతే కనిపిస్తున్నాయి అనమాట. బెస్ట్ యూనివర్సిటీ అనేది ఒకటి, సో అలాగే గోదావరి యూనివర్సిటీ అనేది ఒకటి, ఇంకా సత్యసాయి యూనివర్సిటీ అని ఒకటి, ఇంకా 2-3 యూనివర్సిటీలు ఇటువంటివన్నీ కూడా వచ్చాయన్నమాట. సో వీళ్ళు కూడా ఎఫ్సెట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా వాళ్ళు కూడా అడ్మిషన్లు అయితే తీసుకుంటున్నారు. మరి వాటిలో ఇప్పుడు మన రాష్ట్రాల్లో చూసినట్టయితే వాటికి ఐకార్ గుర్తింపు ఉన్నట్టయితే మనకి ఎక్కడ కనిపించలేదు. మన స్టేట్లో ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి ఒకే ఒక యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది ఆథరైజ్డ్ యూనివర్సిటీ అనమాట. మిగిలినటువంటి యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయి, కానీ వాటికి ఎటువంటి గుర్తింపులు ఉన్నట్టయితే ఎక్కడా లేదు. వాటికి ఐకార్ గుర్తింపులు ఏం లేవు. బట్ వాళ్ళు అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్సులన్నీ కూడా స్టార్ట్ చేసి అడ్మిషన్లు అయితే చేసుకుంటున్నారు అనమాట. అయితే ఇక్కడ ఇది జరిగింది. మన ఎంసెట్ కౌన్సిలింగ్లోనే అక్కడ ఇచ్చేటటువంటి ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ ప్రైవేట్ యూనివర్సిటీని కూడా అందులో చేర్చారు. ఏవి బెస్ట్ యూనివర్సిటీ అని ఒకటి, గోదావరి యూనివర్సిటీ, సత్యసాయి యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీలను అన్నింటినీ కూడా తీసుకొచ్చి దానిలో పెట్టారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇది ఓకే, ఇవి కూడా ఆథరైజ్డ్ యూనివర్సిటీలు కదా అనేటువంటి ఇది స్టూడెంట్స్కి అయితే కలుగుతుందనమాట. అలా చాలామంది వెళ్ళిపోయి అందులో జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇక ఈ యూనివర్సిటీల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, మీకు ఇలా పలానా దగ్గర సీట్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళి, ఫీజులు చాలా తక్కువ ఉంటాయి, సంవత్సరానికి మొత్తం 4 సంవత్సరాలకి ₹1,00,000 మేము చెప్పేస్తాము, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇవి నాకు అనేక మంది కాల్ చేసి చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి నేనైతే మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఎక్కడైనా కూడా ₹1,00,000 మొత్తం 4 ఏళ్ల కోర్సు చదివేటటువంటి అవకాశం ఉంది కదా. వాళ్ళకి ఎంతగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారని అంటే చాలా ఎక్కువ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలే కదా, కొన్ని ఇతర యూనివర్సిటీలు కూడా, రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర యూనివర్సిటీలు కూడా, ఇప్పుడు నేనేదో పేరు చెప్పినట్టుగా ఒక్కటే అని కాదు,
సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారనమాట. కొన్ని కొన్ని కాలేజెస్‌కి ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇతర రాష్ట్రాలకెళ్ళి అక్కడ ఎగ్జామ్స్ రాయాల్సుంటది. ఇక్కడేమో కాలేజ్ ఉంటది. అక్కడేమో ఎగ్జామ్ వేరే దగ్గర రాయాల్సుంటది. సో, ఇలాగ రకరకాలైనటువంటి మోడ్స్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుదాం అనేటువంటి ఆసక్తి ఉండేటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా చాలామంది ముందుగానే అట్రాక్ట్ చేసేస్తున్నారనమాట. ఎందుకు? డిలే జరగడం వల్ల. సో, డిలే అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అనంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్ దాటి బయటకొచ్చేసిన తర్వాత ఎంసెట్ లేదా ఎఫ్సెట్ రాసేసిన తర్వాత స్టూడెంట్స్ చాలా కాలం పాటు ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. సో, వాళ్ళు మొత్తం డేటా వాళ్ళు ఎక్కడైతే పాత కాలేజీలో చదివారో ఆ కాలేజీలోకెళ్తే వాళ్ళే మొత్తం ఫుల్ డేటా అంతా ఇస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి ఫోన్లన్నీ కూడా చేసుకుంటూ కంటిన్యూయస్‌గా వాళ్ళని వేధిస్తూ ఉంటారనమాట. ఎలా జాయిన్ అయిపోండి ఇంక మీకు లాస్ట్ ఒకే ఒక సీట్ ఉంది. ఆ ఒక సీట్‌లోనే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి విపరీతమైన ప్రెషర్ పెట్టడంతో పేరెంట్స్‌కి సరిగ్గా తెలియకపోవడం వల్ల వెళ్ళి ఆ యూనివర్సిటీల్లో జాయిన్ అయిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రధానంగా ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో జరిగేటువంటి గవర్నమెంట్ సీట్లకి, ప్రైవేట్ సీట్లకి చాలా వరకు ఇన్నిన్ని కౌన్సెలింగ్‌లు జరుపుకోవాల్సిన అవసరం ఎందువల్ల వస్తుంది అనంటే, ఈ మిగిలినటువంటి యూనివర్సిటీలన్నీ ఫుల్‌గా యాక్టివేట్ అవుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలు కొన్ని పెట్టుకుంటున్నారు. వాటికి యూనివర్సిటీస్‌తో సంబంధం లేనటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రైవేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. ప్రతి మేజర్ సిటీలోనూ కూడా 5-6 బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీలైతే మనకి ఉన్నాయి. సో, వాళ్ళు ఎక్కడో దగ్గర స్టూడెంట్స్‌ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి మొత్తానికి వాళ్ళందరికీ కూడా ఏవో చెప్తున్నారు ఇలా అది ఇది అని చెప్పి మొత్తం అంతా కూడా చెప్పి వాళ్ళని జాయిన్ చేసుకొని మొత్తానికి కాలేజీలైతే నడుపుతున్నారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓవరాల్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేటువంటి ఒకే ఒక్క యూనివర్సిటీకి మాత్రమే ఐకార్ నుంచి గుర్తింపు అయితే ఉంది. సో, దాన్ని ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి ఉన్నటువంటి కాలేజెస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ అలాగే దానికి ఉన్నటువంటి అనుబంధ కాలేజీలు అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఈ గుర్తింపులన్నీ కూడా వర్తిస్తాయి. ఈ కాలేజీల్లో కాకుండా మిగతా కాలేజీల్లో చేరినటువంటి ఎవరు కూడా వాటికి ప్రస్తుతానికైతే గుర్తింపులైతే రాలేదు. ఫ్యూచర్‌లో ఏమైనా గుర్తింపులు వస్తాయేమో తెలీదు. ఒకవేళ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం అయితే మంచిది. చాలా అనమాట. ఇవే కాదు చాలా చోట్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఒక వేలంబేరీగా స్టార్ట్ చేశారు. సో, ఇండియాలో మెడిసిన్ తర్వాత లేకపోతే వెటర్నరీ తర్వాత చాలా విపరీతమైనటువంటి డిమాండ్ ఉండేటువంటి కోర్స్ బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఉండేదన్నమాట. ఇలాగ విచ్చలవిడిగా మొత్తం దేశం మొత్తం కొన్ని వందల వేల కాలేజీలైతే స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే మెయిన్ ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీల్లో అనేక సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి ప్రెజెంట్ అయితే. సో, అందువల్ల ఒకవేళ కనుక ప్రైవేట్ కాలేజెస్‌లో ఏమైనా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ అక్రిడిటేషన్ ఉందా లేదా అనేది చూసుకోవడం అయితే చాలా మంచిదన్నమాట. సో, అయితే ఇప్పుడు ఏం చేస్తాం? మాకు తెలియక జాయిన్ అయిపోయాం. అసలు దానికి గుర్తింపు లేదు, ఏం లేదు. దానికి ఒక మంచి యూనివర్సిటీ కూడా కాదు. వేరే రాష్ట్రంలోనే ఎక్కడో దాని తాలూకు ఎగ్జామ్స్ అయితే రాయాలి. సో, అలాంటప్పుడు ఏం చేయాలనంటే ప్రస్తుతానికి జాయిన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. మీరు మళ్ళీ అందులో నుంచి బయటికి రావాలన్నా కూడా రాలేరు. ఒక 5, 6 ఏళ్ల క్రితం విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఈ కోర్సులకైతే గనుక లాస్ట్ 10 ఇయర్స్ ఒక 10, 15 ఏళ్లుగా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. గత 2, 3 ఏళ్ల నుంచి బీఎస్సీ అగ్రికల్చర్‌కి ఈ డిమాండ్ అయితే తగ్గుతూ వస్తుందన్నమాట. అందువల్ల ఏంటంటే పేరెంట్స్‌కి ప్రధానంగా చెప్పేదేంటంటే ఊరికే హడావిడి అయిపోయి వాళ్ళేదో 100 సార్లు ఫోన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ఫోన్‌కి కమిట్ అయిపోయి వాడికి ఒక 5,000 ఎంతో సీట్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఏసేసి ఇంక అక్కడి నుంచి మొత్తం మన స్టూడెంట్ లైఫ్ అంతా నాశనం చేయడానికి పేరెంట్సే రెడీగా ఉంటారనమాట. సో, వాళ్ళు ఎవరిని అడగరు, ఒక అడ్వైస్ తీసుకోరు. సో, అలా జరుగుతుంది. సో, అటువంటి వాళ్ళకి ఒక దీనిలాగా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. బీఎస్సీ అగ్రికల్చర్ అయితే మాత్రం ఎలాంటి కంగారు అయితే పడిపోవాల్సిన అవసరం లేదు. కావాల్సినన్ని సీట్లు గవర్నమెంట్ కాలేజెస్‌లో, అఫిలియేటెడ్ కాలేజెస్‌లో ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి సీట్లే దొరుకుతాయి వచ్చే రోజుల్లో. ఈ ఇయర్ ఎలా అయితే జరిగిందో అలాగే వచ్చే రోజుల్లో కూడా కావాల్సినన్ని సీట్లు అయితే ఉంటాయి కాబట్టి ఊరికే హడావుడి పడిపోయి ముందుగానే ప్రైవేట్ వాళ్ళతోటి టై అప్ అయితే అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కొన్ని కాలేజీలు ఎలా చేస్తున్నారంటే కేవలం మొత్తం 4 ఇయర్స్ కూడా 4 ఏళ్ళంటే 8 సెమిస్టర్లు. 8 సెమిస్టర్ల కోర్స్ మీకు కేవలం రూ. 1,00,000కి చెప్తాం అని చెప్పి ముందుగా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. సో, అది ఏ విధంగా సాధ్యమవుతుందో ఎవరికీ తెలీదు. అంటే 8 సెమిస్టర్లు రూ. 1,00,000 అనమాట. సో, రూ. 1,00,000తో వాళ్ళు ఎలా చెప్తారో ఏంటో ఎవరికీ కూడా తెలీదనమాట. పేరెంట్స్ కూడా అది ఎలా చెప్తారని వాళ్ళు కూడా అడగట్లేదు. అసలు నమ్మశక్యంగా లేదని కూడా వాళ్ళకి తెలియట్లేదనమాట.
సో ఇలాగ రకరకాలైనటువంటి మోసాలైతే చేస్తున్నారు. నాన్ స్టాప్‌గా కాల్స్ చేస్తా ఉంటారు. చేసినటువంటి కాల్స్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మనం అక్కడ కమిట్ అయిపోవడం వల్ల అనేక మంది స్టూడెంట్స్ లైఫ్ అయితే ఇప్పుడు ఇదైపోయిందనమాట. సో అందువల్ల ఆల్రెడీ ఇప్పటికే చేరుతున్నటువంటి వాళ్ళ కోసం ఇటువంటి కాలేజీల్లో ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏదో తల్లిదండ్రుల బలవంతంతోనో లేకపోతే ఏదో ఒక దీంట్లో చదువుతున్నటువంటి వాళ్ళ కోసం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక వీడియో చేస్తాము. సో దాన్ని బట్టి కొంతవరకు ఆ విధంగా మీకు జరిగినటువంటి నష్టాన్ని మీరు పూడ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే మనం చూద్దాం. ఇది ప్రైవేట్ కాలేజెస్లో జరిగినటువంటి విషయాలు ఎంతవరకు ఏం జరిగాయి అనేటువంటిది ఈ వీడియోలో మీకైతే చెప్పడం జరిగింది. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ మనం కలుసుకుందాం.